ఎవరికి 24వ అధ్యాయము ప్రభు నమ్మిన బిడ్డలకు చెప్తూ ఉండేది. చెప్పినది ఎవరికి? యేసు ప్రభు శిష్యులకు. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని 34వ వచనం, 24వ అధ్యాయం అంతా కూడా చెప్పబడింది. అయితే ప్రాముఖ్యమైన ఈ మాట, ఇదే మాట మార్కు సువార్త 13:30లోనూ ఉంది, లూకా సువార్త 21:32లోనూ ఉన్నాయి. అంటే ఈ మాటలు 3 పర్యాయాలు 3 దఫాలుగా చెప్పబడ్డాయి. 3 ప్రవక్తలు లేదా 3 శిష్యులు, అపోస్తలులైన వీరు రాస్తూ వచ్చారు, శిష్యులైన వీళ్ళు రాస్తూ వచ్చినారు. కనుక 3 పర్యాయములు వ్రాయబడి ఉంది అనంటే మీకు అంటే 3వసారి కూడా చెప్పినారంటే అర్థమేమని? అంత మందమైందని చెవి. ఇన్నిసార్లు చెప్పినా కూడా పట్టుకోదు అని. సరే, 34వ వచనం ఒకరు చదవండి, తెలుగు తేటగా చదవాలా. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీ నిశ్చయముగా, అంటే ఖచ్చితముగా మీతో చెప్పుచూ ఉన్నాను. మనము చూసే ఈ 4 వారాలు, 4 వారాలైనా ఉండేది. మిమ్మల్ని అడుగుతున్న మళ్ళీ చూసుకొని వచ్చిన 4 వారాలే ఉండేది. ఇదంతా కూడా ఈ భాగం మీదే చూస్తాం. ఇవి అన్నీ జరుగు వరకు ఏవన్నీ జరగాల? ఏ తరము ఇది? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతుంది. 4వ వచనమా, తరము వెంబడి తరము గతించుచూ ఉన్నది అని అంటాడు. 3వ వచనమా 4వ వచనమా? తరము వెంబడి తరము. కాబట్టి తరము వెంబడి తరము పోతానే ఉంది. ఈ తరము గతింపదు అన్నాడే ప్రభువు. కనుక దానికి ముందుగా ఇవన్నీ జరగాల, ఇవన్నీ జరిగితే ఈ తరము గతింపదు అన్నాడు. ఏవి జరగాల అని అనంటే 24వ అధ్యాయము 3వ వచనం ఒకరు చదవండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? మనం అన్నామే, అక్కడ చదువుకునే, ఇవన్నీ జరగాల. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి అంటే, ఈ మాట సూచనలు అని ఉంది మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. గుర్తులు ఏవి అని అన్నాడు. ఇక్కడ సూచనలు, అక్కడ గుర్తులు 4వ వచనములో. ఇప్పుడు ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును అని మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా, ఏమి జరగాలని వాళ్ళు అడుగుతూ వచ్చినారు. ఏమి చెప్పాడు ప్రభువు? ఇవి ఎప్పుడు జరుగును అని వాళ్ళు అన్నారే, ఏమి జరుగుతాయని అన్నాడు ప్రభువు? 24వ అధ్యాయం 1వ వచనం. ఇది బైబిల్ పట్టణము కాబట్టి, పట్టణము అంటే పట్టించుట, ప్రతి ఒక్కటి క్షుణ్ణముగా పట్టి తీయాల. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచూ ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచూ ఉన్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని. మందిరములో ఉన్నాడు ప్రభువు. మందిరములో నుండి ఆయన చెప్తూ వచ్చిన, మామూలుగా అన్నీ చెప్తానే వస్తూ ఉంటాడు. మందిరములో ఉన్నప్పుడు బోధించిన సంగతులు ఏమిటో తెలిసిన పైన ఉన్నాయి. 23వ అధ్యాయం పైన ఆ సంగతులన్నీ పైన చెప్పుకుంటూ వచ్చినాడు ఆయన.
చెప్పుకుంటా వచ్చిన తర్వాత కింద మందిరములో నుండి బయటికి వెళుతూ ఉన్నాడు. బయటికి వెళుతూ ఉంటే ప్రభును ఎవరు అడిగినారు? ఆయన శిష్యులు. ఎవరు ఆయన శిష్యులు? ఎవరెవరు అడిగినారు? 13వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, వీళ్ళు ఇద్దరిద్దరు అన్నదమ్ములు. అంతేనా? కరెక్టేనా కాదా? ఇద్దరు అన్నదమ్ములు, నలుగురు, ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ములు. కాబట్టి ఈ నలుగురు కూడా దేవుని శిష్యులు. నేనేమని తప్పు చెప్పినా? జబదయి కుమారులు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు ఆంద్రేయ, సీమోను, ఆంద్రేయ, పేతురు, అట్లన్నమాట. వీళ్ళు అడిగారు ఎక్కడికి పోయినా, వీళ్ళు చదువు లేదు అని మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ వారు వృత్తికి చేపలు పట్టువారు, బెస్తవారు. కానీ ప్రతి విషయములో ముందున్నవారు. ప్రాణత్యాగానికైనా, దేవుని కొరకు జీవించే విషయంలోనైనా, దేవుని కార్యాలు చేసే విషయంలోనైనా వెనుకాడని మనసు గలవారు. ప్రభువును నిండు మనస్సుతో సేవించుటకు ఇష్టపడినవారు. అందుకే ఈ నలుగురికి దేవుడు ప్రత్యేకంగా నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. ఎవరికి చెప్పలే? మిగిలిన వాళ్లకు. ఈ నలుగురు కూడా అడిగారన్నమాట. దేవాలయంలో ప్రభు చాలా విషయాలు చెప్పినాడు. శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, వీళ్ళ విషయాలు చాలా తేటగా చెప్తూ వచ్చినప్పుడు, మీరు చాలా మంచోళ్ళు, యూదులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్తూ మరి వచ్చాడు. చాలా మంచోళ్ళు అంటే వాళ్ళ జీవిత విధానం చాలా దేవునికి వ్యతిరేకముగా ఉంది. పైకేమో మంచి భక్తి గల వాళ్ళే. ఎట్లాంటి వాళ్ళంట వాళ్ళు? 35వ వచనం, 23వ అధ్యాయం 34వ వచనం. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచూ ఉన్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపడిన నీతిమంతుల రక్తమంతయు. వాళ్ళు ఆ ఉగ్రత కింద ఉన్నారు. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చును అని మీతో నిశ్చయముగా ఆ పనులు మనం చేసినామా? చేసేవారితో సమ్మతించినామా? ఒకవేళ చేసి ఉంటే చింతలేని వారుగా, ప్రార్థించలేని వారుగా, ప్రత్యేకముగా ఉండలేని వారుగా ఉన్నామా? తర్వాత చూస్తాం అని చెప్తూ, వీళ్ళు ప్రవక్తలను చంపినవారు, దేవాలయంలో ఉన్నవారే, యూదులే, పరిసయ్యులే, శాస్త్రులే, వాక్యమంతా తెలుసు. కానీ ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను చంపినవారు వీళ్ళు. నీతిమంతుడైన హేబేలును మందిరములో చంపినటువంటి గనులు వీరు. ఇట్లాంటి వారిని గురించి ప్రభు ఇంకా ముందు విషయాలు చాలా ఖచ్చితంగా చెప్పినాడు. మరుగు మాటలతో చెప్పలే. మరుగు మాటలతో చెప్పి తర్వాత అన్నాడు, నేను ఇక మరుగు మాటలతో చెప్పను, నేను వెడలిపోయే సమయం వచ్చింది, మరుగు లేకుండా చెప్తాను అన్నాడు. తర్వాత ఈ మాటలు అంటూ, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా.
కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునేవాళ్ళని ఉంటిని, కానీ మీరు ఇష్టపడటం లేదు. ఆశీర్వాదకరమైన మాటలు, నీ ఇల్లు దీవించబడతాది, నీ బిడ్డలు దీవించబడతారు, నీ సంతానం, మన ప్రార్థన అంతా ఎట్లుంటుందనంటే, నేను బాగుండాలా, నాకు మంచి ఉద్యోగం కావాలా, మళ్ళా మంచి ఇల్లు కావాలా, మళ్ళీ మంచి పిల్లలు కావాలా, ఆ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలా, ఆ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలా, ఆ పిల్లలకు మంచి మగులు రావాలా, మంచి భార్యలు రావాలా, అన్నీ నీకు మంచి మంచివే. నీకంటే మంచివాడైన దేవుడు ఇన్ని మంచివి నువ్వు కోరుకుంటే నువ్వు మంచివి చేయొద్దా ఆయనకి? నీకేమో అన్నీ మంచివి కావాలా, మరి ఆయనకు చేయాలన్నప్పుడు ఇట్లా ఉంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత దేవాలయంలో నుండి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు అన్నారు, ఈ మందిరపు గోడలు చూడయా ఎంత చక్కగా ఉన్నాయి అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడు, ఆ కట్టడములు చూపించిన తర్వాత ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని మీతో. మందిరము పడద్రోయబడుతూ ఉంది అని అంటే ఎంత దుఃఖకరం. యెరూషలేము మందిరము 3 పర్యాయములు పడగొట్టబడుతూ వచ్చింది. ఎంత దుర్మార్గమైన చర్య! దేనిని బట్టి? అక్కడున్న ప్రజలను బట్టి. దేవుని వాక్యము ధ్యానం చేసేదానికి కూర్చుంటే ఏ తలంపు పంచుకోవాలంటే చివరి దినాల్లో ఇదే మాటలు ప్రభు చూపిస్తూ వచ్చాయి. నాకు ఇదే గమనానికి వస్తూ వచ్చింది. కనుక దేవుని మందిరములోని దేవుని ప్రజలు నిక్కచ్చిగా ఉండాలి. ఖచ్చితమైన జీవితం, ఖచ్చితమైన విశ్వాసం, ఖచ్చితమైనటువంటి క్రియ. ఇక్కడ ఈ శిష్యులు ఆ కట్టడం చూపిస్తే రాయితీ మీద రాయి ఒకటి అయినా ఉండకుండా పడద్రోయబడుతుంది. మందిరము పడద్రోయబడాలంటే ఎవరు పడద్రోస్తారు? సామాన్యమా మందిరం పడద్రోయబడాలంటే? ఎవడైనా ఒక గుడి కానీ, మందిరం కానీ, మసీదు కానీ పక్కన ఉండాలంటే ఇల్లు కట్టుకోడు ఎవడైనా, తెలిసినా మీకు? వాస్తు ప్రకారంగా ఆ గుడి నీడ పడితే ఇల్లు అభివృద్ధి కాదంటారు, తెలుసా? మనమేమో గుడి లేదు, గుడిలో గంట లేదు, గుడిలో లింగం లేదంటారు చాలు. ఒకడెవడు శివలింగం మీద గుడిలో పెట్టి వాడు ఎత్తుకొని దొంగతనానికి వచ్చినాడు. వాడు నిన్న టీవీలో చూపిస్తూ ఉంటే చూసిన. ఒకడు సరాసరి గుడిలో గంట ఎత్తుకుపోతాడు. ఓరే, ఈయనకి ఎంత కకృతి అయిన బుద్ధి రాని మనిషేసరా. అంటే మనుషులకి ఇంత దుర్బుద్ధి వచ్చి, మనకి దేవుడు అంటే భయములా, గుడి అంటే భయములా, మందిరం అంటే భయములా? భయము లేని జీవితం. నిజమైన దేవుని ఎరిగి ఉండి కూడా భయము లేని జీవితం. దేవుని మందిరము పడగొట్టబడుతూ ఉందంటే ఎంత దుఃఖం, ఎంత బాధాకరమైన విషయం. తిరిగి కట్టబడాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? ఈనాటికి కట్టబడలేదు. అవునా? ఈనాటికి కట్టబడలేదు. ఇది యెరూషలేమును గురించి చెప్పబడిన మాటలు. సరే, ఇప్పుడు ఇవన్నీ జరుగు వరకు అనే మాట మనము చూసుకుంటూ వస్తాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. 3వ వచనం చదవండి. 24:3. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు కానీ గుర్తులు కానీ ఏవయ్యానంటే ఇప్పుడు అంటా ఉన్నాడు. చదవండి. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని చాలా మోసపోయే మరి దినాలలో మనం ఉన్నాం. నేనే క్రీస్తునని చెప్పేటువంటి వాళ్ళు, ఒక ఆమె వచ్చింది, ఎవరో నేనే క్రీస్తునని చెప్పుకుంటూ తిరిగింది అక్కడ, మనం విన్నాం. ఇంకొకరు ఎవరో ఇక్కడికి వచ్చినారు ఇప్పుడు బాంబే సైడ్, 2027 కల్లా నాశనం అయిపోతే సగం అని చెప్తా ఉన్నారు అక్కడ.
మనమేమంటే తింటున్నాం, ఆదివారం మంగళవారం శుక్రవారం, ఆదివారం మంగళవారం శుక్రవారం. అర్థమవుతుంది కదా? ఆదివారం మంగళవారం శుక్రవారం అంటే ఏమిటి? తెచ్చుకోవటం, కరీం షాప్తో తెచ్చుకోవటం, వీడింట్లో ఎవరో మంచిగా చెప్తాడు అమ్మాయి. మనము అంటే మనకి ఏం కనపడటం లేదు. ఆ బాధలు పొందుతూ ఉంటే, ఆ తిప్పలు, ఆ నొప్పులు, ఆ కష్టాలు, శ్రమలు ఎదుర్కొంటూ ఉంటే అర్థమవుతుంది. కనుక అనేకులు క్రీస్తు పేరట వచ్చి నేనే అని మోసం చేస్తారు అని అన్నది. కాబట్టి మొట్టమొదటిది మోసపోకూడదు. రెండవది 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ఇక కలవరపడకుండా చూసుకోవాలా. మొదటిది మోసపోకుండా చూసుకోవాలా, రెండవదిగా కలవరపడకుండా చూసుకోవాలా. యుద్ధం జరిగితే, ఇప్పుడు కొట్లాడి జరుగుతుంది అనుకోండి, కలవరం లేకుండా ఎవరికన్నా ఉంటుంది? నిన్న ఇక్కడ మన నిజంగా చెప్పాలంటే దైవజనుడైన దేవుని వాక్యాన్ని సూటిగా చెప్పడానికి భయపడతారు చాలామంది. మరుగు చేసి నొచ్చుకుంటాడేమని చెప్తారు. కానీ పగడాల ప్రవీణన్న చాలా శాస్త్రాలు చదివి బహు చక్కగా వివరిస్తూ వచ్చాడు. తెలుసుకోనండి, బోధకులైన వారు ఆయన చెప్పిన ఆ వీడియో చేసి పంపించారు, వాటిని చదవండి, సత్యం తెలుసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కలవరం లేదా? భార్య బిడ్డలకు వాళ్ళకి నెమ్మది ఉందా? మళ్ళీ మనకు ఆ కలవరం మనకుందా? మనకు జరగలేదు కాబట్టి కలవరం లేదు. కనీసం ఒకనాడైనా కూర్చొని ఆయన గురించి, ఆ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారా? ఒక గంట సేపు అన్నా దేవుని నీ దగ్గర చింతించినారా? మన దగ్గర నుండి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు, ఎంత చింతన తెలుసా? సామాన్యం కాదు ఇది. మళ్ళీ కలుసుకునే దినాలు కావు. మళ్ళీ రారు వాళ్ళు. మళ్ళీ మనం అక్కడికి మనం వాళ్ళతో కలవలేం భౌతికంగా. కనుక యుద్ధములను గూర్చి మణిపూర్లో గత దినాల్లో ఎంత ఘోరముగా జరుగుతూ వచ్చాయి. కలవరపడకుండా చూసుకోవాలి. మొదటిది ఏంటంట? పోసకుండా చూసుకోవాలా. రెండవది కలవరపడకుండా చూసుకోవాలా. ఇప్పుడు 7వ వచనం, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ ఏమొస్తాయంట? మరి వేదనలు వస్తే ఏం ప్రభులేపా అంటారా లేదా? ఆయన భార్య, ఆయన కూతురు ఎంత చక్కగా చెప్పారో తెలుసా? మా దేవుడు కక్ష, కార్పణ్యము, పగ తీర్చుకునేది మాకు నేర్పలేదు, క్షమించేది మాకు నేర్పినాడు. ఎంత గొప్ప మనసు, ఎంత ప్రభువు మనసు. ఎవరైనా ఒకటి అంటే మనం తట్టుకోలేం, మనం మనసులో పెట్టుకుంటా 10 మందికి చెప్తాం. అవసరమైతే ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్కు దాసుడు కానీ ఒకరు కూడా లేరేమో అనిపిస్తుంది నాకు భూమి మీద. ఇప్పుడు సెల్ ఫోన్కు దాసుడు కాని వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. ఏమ్మా, ఏమైనారు? అందరూ దానికి ఎందుకైనారు అట్లా? ప్రభువే రాయించి పెట్టాడు. వాడు వల వేసి ఏం చేస్తున్నాడంట? లాగుతూ ఉన్నాడు. కాబట్టి వల ఇప్పుడు నెట్ అంటే ఏమ్మా? వలే కదా. నెట్ నెట్కే డబ్బులు వేయించుకునేది. ఇప్పుడు వల కోసమే డబ్బులు ఏపిచ్చి తీసుకుంటున్నాం మనం వలని. మనం డబ్బులు ఇచ్చి వల తెచ్చుకుంటున్నాము. ఏమిటికి? మనం దాంట్లో పోయేకి. నాకు చిన్నప్పుడు ఒకడు నేర్పింది. మనకు ఇంతకుముందు ఒకటి ఈ చేపలకి, సిరసాపలకి వైరు వస్తుంది, చూసినారా? వైరు ఏసేపు వైరే కదా, ప్లాస్టిక్ చిన్న వైరు. ఆ వైరుతో వాని తెలివి ఏంటంటే, వాని తెలివి పెద్ద తెలివి అంటే ఇట్లా క్విక్ తెలివి. కొంతమందికి చాలా తెలివి, చెడుగొట్టే తెలివి భలే ఉంటుంది. మంచి చేయరు కానీ చెడుగొట్టే తెలివి. వానికి ఎట్లంటే ఒక 10 వైర్లు తీసుకుంటాడు. 10 వైర్లని తీసుకొని ఇట్లా అన్ని కట్టు ఉంటుంది కదా, కట్టకు పైన గంటేస్తాడు. గంటేసినాక కింద ఒక్కోదానికి పెట్టేస్తే డైమండ్ రూపంలో వల వస్తుంది. ఆ వల తీసుకొని వచ్చి ఈడ కోళ్ళలో పెడతాడు. పెడితే నాకు సర్రని లోపలికి వస్తుంది కదా, పుట్టుకొని దాంట్లో ఇరుక్కుంటే పడిపోతుంది.
ఇంకా దాన్ని తీసుకుని పోయేది, పట్టుకుని పోయేది, కొంచెం ఆడుకునేది, మళ్ళీ వదిలేసేది రెక్కలు విరికి. అది పైకి పోదు, ఏం కాదు. అంటే ఆ దినాలు తెలియని దినాలు. మనకు కూడా రెక్కలు విరికేస్తాడు వాడు. దుడ్లు ఇస్తాం మనము, వాళ్ళ తెచ్చుకుంటాం. సరే గాడి పెడితేనే నేను గమనించిన ఒక గంట సేపు సెల్ ఫోన్ పక్కన ఉండలేరు. భార్య బిడ్డలనైనా పక్కకి. ఒకసారి ఆమె అంటుంటుంది, ఏం నీ భార్య పక్కన ఉంటే ఏం కనపడదా నీకనంటే, ఓ సారీ క్షమించాలి, అది రెండు చెప్పు కొట్టే మళ్ళా దొంగ నాటకం ఇదంతా. ఏంది సెల్ ఫోన్ దొంగ నాటకము. మనకు తెలుసు ఎక్కువ వాడకూడదని, అయినా కూడా వలలో కనుక ఇవన్నిట్లో కూడా తెలిసి కూడా మనము చాలా విషయాలలో లోపము కలిగి ఉన్నాం. సరిచేయబడవలసినవి చాలా ఉన్నాయి. అందుకే ఫస్ట్ సరిచేయబడాలంటే సరిచూసుకోవాలంటే నీకంటే బాగున్నోను చూడాలా, నీకంటే చెడిపోయినోను కాదు చూడాల్సిందే. నీకంటే చెడిపోయినోను చూస్తే నేను వానికంటే బాగున్నాను అనుకుంటావు, నీకంటే బాగున్నోను చూసుకుంటే వానికంటే నేను బాగలేనని నువ్వు తెలుసుకుంటావు. అందుకే వాక్యములో సరిచూసుకోవాలా, వాక్యములో సరి చూసుకున్న తర్వాత సరి చేసుకోవాలా. మొదటిది మోసపోకూడదు, రెండవది కలవరపడకూడదు, మూడవది వేదన పడకూడదు. వేదనలు వస్తాయి తప్పనిసరిగా. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 13. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడాలా. సాక్షార్థముగా ఏం చేయాలంట? మనము నిలబడాలా. ఇవన్నీ జరుగుతూ ఉంటే అభ్యంతరపడి వెనకపోయిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి సాక్షార్థముగా నిలబడే జీవితం. ఇవన్నీ జరుగుతాయని ముందుగా ప్రభు చెప్పాడా లేదా? ఇవన్నీ జరుగుతాయని 23వ వచనం లూకా ఇదే మార్కు 13:23 చదవండి. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగానే ప్రభు అన్నీ చెప్పినాడు. ఏమేమి చేస్తారు, ఎట్లా జరుగుతాయి, ఏమేమి జరుగుతాయని. జరిగేటువంటి వీటన్నిటినీ వాక్యముల్లో చూసుకోవాలా. మన ఎదుట జరుగుచూ ఉన్నవి, జరిగిపోయినవి, జరగబోయేవి జాగ్రత్తగా వాక్యములో నుండే జరుగుతూ ఉన్నాయో లేదా చూసుకోవాలా. కాబట్టి మిమ్మును వారు సభలకు తీసుకుపోతారు. ఇక్కడ మనం చదువుతూ వచ్చాము 24:9 మార్కు మత్తయి. జనులు మిమ్మును శ్రమల పాలు చేస్తారు, సభలకు అప్పగిస్తారు, శ్రమల పాలు చేస్తారు, హింసిస్తారు, తర్వాత కొడతారు, తర్వాత చంపుతారు. ఉందా లేదా? 24:9లో ద్వేషిస్తారు. అయితే వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు 10వ వచనం చదవండి. 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. ఒకరినొకరిని అప్పగించి ద్వేషించుకుంటారు, అభ్యంతరపడతారు. 4వదిగా అభ్యంతర పడకుండా ఉండాలి. ప్రభు అన్నాడు, అభ్యంతరములు రాక మానవు. ఊరికి ఆ మాట అన్నాడు, అభ్యంతరములు రాక మానవు. కానీ ఇవి ఎవని వలన వచ్చునో వానికి, అది బయటైనా సంఘంలోనైనా. అందుకే పేతురు పత్రికలో రాయబడింది నాశనకరమైన అభ్యంతరములు అన్నాడు. కాబట్టి నాశనకరమైనవి జాగ్రత్త. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా అభ్యంతర పడకూడదు, సాక్షార్థముగా నిలబడాల. ఎన్నైనా ఇప్పుడు సరే. ఇంకొకటి చూస్తే మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడెదరు, అంతము వరకు సహించిన వాడే
రక్షణ పొందును. ఇన్ని జరిగినా కూడా సహించుకోవాలని ప్రభు చెప్తూ వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, పౌలు రాస్తూ వచ్చి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. అంతము వరకు సహించాలా. మరి మిమ్మల్ని ఎవరైనా ద్వేషించినారా, దూషించినారా, హింసించినారా, కొట్టినారా, తిట్టినారా, ఎప్పుడైనా మిమ్మల్ని ఈ రకంగా కలవరపరిచినారా అమ్మా? ఎప్పుడైనా జరిగిందా? ఇవన్నీ మీకు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగినాయా? మాకెట్లు జరుగుతాయన్నా మేమేమి ఏమని చేసింటే కదా. చెప్తే కదా, మంగళవారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం, మంగళవారం ప్రార్థన, బేస్తవారం బైబిల్ స్టడీ, శనివారము ప్రార్థన, ఆదివారము ఆరాధన. బా ఎంత ఆనందమో! ఆదివారం ఆరాధనలో ఆనందము కాదు, ఏముంటే ఆనందము. ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఇది చేసి చూసినారా? అన్నీ వదిలిపెట్టి ఆరాధనతో నేను లేదా ప్రభుతో నేను గడుపుతూ ఉంటే ఆనందం అనుభవించాలని ఎప్పుడైనా చూసినారా? ఇది ఎన్నోది? ఇది అంతము వరకు సహనము. మొదటిది మోసపోకూడదు, రెండవది కలవరపడకూడదు, మూడవది వేదనలు వస్తాయి జాగ్రత్త, నాలుగవది అభ్యంతర పడకూడదు సాక్షార్థముగా ఉండాలా, ఐదవది అంతము వరకు సహించుకోవాలా ఉంటూ ఇవన్నీ కూడా మీకు కలిగినాయా, ఇవన్నీ మీరు ఎప్పుడైనా పొందినారా అని అంటే, ఆరవదిగా మనం చూస్తే చూడండి, మార్కు సువార్త 13:10, సకల జనములకు సువార్త. మళ్ళీ చదవండి ఆ మాట, అందుకే నేను చదివిస్తాను. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. మళ్ళీ చేస్తున్నాం ఆ పని అమ్మా? మీరు ఆ పని చేస్తూ ఉన్నారా? ఏమయ్యా విజయ్, ఆటోలో ఎక్కించుకుంటావు, ప్రతి ఒక్కరికి పెట్టాల్సిందే మంట. అయ్యా యేసుప్రభుని నమ్ముకోండి అయ్యా, పాపాలు క్షమిస్తాడు. భిక్షగాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి సువార్త చెప్పండి, పేదవారికి చెప్పండి, ధనికులకు చెప్పండి, ఇరుగు పొరుగు వారికి చెప్పండి, బంధువులకు చెప్పండి, ఇంట్లో వాళ్ళకి, నీ బిడ్డలకు కూడా చెప్పండి. నీకే లేదు, ఇంకా నీ బిడ్డలకి ఏం చెప్తావు? నీకే లేదు, నీ ఇంటి వాళ్ళకి ఏం చెప్తావు? ఎప్పుడైనా నీ ఇంట్లో వాళ్ళకి నీ సువార్త చెప్పు చూడు, నీకు తెలుస్తుంది నీ మాట ఎట్లుంటుందో. నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సువార్త కానీ హెచ్చరికైన మాట కానీ చెప్పి చూస్తే, పక్కన ఇంట్లో పిల్లలు కూర్చున్నప్పుడు నాయన వాళ్ళు చెప్తాడు, మిగిలినవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం చెప్పే పనిలే. నీ భార్యకి చెప్పి చూడు, ఆ అక్క ఇంకొక అక్క కలిసినప్పుడు, ఏం చేస్తాం అక్క, నేను కాబట్టి ఆయనతోనా, నేను కాబట్టి నువ్వు, ప్రతి ఒక్కరు వాడే మాట, నేను కాబట్టి ఆయనతో ఏగుతున్నానంటది, నేను కాబట్టి ఆమెతో చేస్తున్నానంటాడు. ఈయన సువార్త ప్రకటించే జీవితం లేకపోతే ఎట్లా వెళతాం? అందుకే ఇవన్నీ జరగవలసి ఉంది. ఇవి అన్నీ కూడా జరిగితేనే తర్వాత రాకడా. ఊరికే నేను దేవుని రాజ్యానికి పోతానంటే ఊరికే అది అంత అబద్ధం నమ్మద్దు, నీకు నువ్వు భ్రమపడొద్దు. ఇప్పుడు ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ మొన్న అయిపోయినాయి, మంగళవారం కదా, సోమవారం రంజాన్ ఉంది, మంగళవారం అయిపోయినాయి. ఏం రాసినోడు బాగా రాసినట్టు, బాగా రాసినాను డాడీ, పాస్ అవుతాం, అవుతాను డాడీ. ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి నువ్వు అంటావు. మళ్ళీ రిజల్ట్ వచ్చినప్పుడు తెలిపేది ఏది? ఆ రిజల్ట్ నిన్ను తెలుపుతుంది నువ్వు ఏమిటి అనేది. ఆ రిజల్ట్ కరెక్ట్గా రావాలంటే నువ్వు కరెక్ట్గా రాయాలా, నువ్వు కరెక్ట్గా రాయాలంటే నువ్వు కరెక్ట్గా చదవాలా, నువ్వు కరెక్ట్గా చదవాలంటే కష్టపడాలా. ఈ కష్టపడుకోకుండా, ఈ చదువుకోకుండా, ఈ రాయకోకుండా, ప్రభా నాకు ఫస్ట్ మార్కులు దయచేసి, ఎట్లా దయచేస్తాను? నీకేం గుడ్డిదేవుడు ఆయన? నువ్వు కష్టపడుకోకుండా, నువ్వు చదువుకోకుండా, నువ్వు ఖచ్చితంగా రాయకుండా, నువ్వు సరైన రీతిగా మనసు పెట్టుకోకుండా, దేవుని దగ్గర ఇక్కడికి వచ్చి మాత్రం సేవకుల దగ్గర, పెద్దల దగ్గర అన్న ప్రార్థన చేయండి అంటే వాళ్ళు చేసిన ప్రార్థన విని దేవుడు చేస్తాడా? ఒక చిన్న అక్షరము అక్కడ మనం ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ ఆన్లైన్లో ఇప్పుడు స్టోర్ దగ్గర కూడా ఏలు ముద్రలు తీసుకుంటున్నారు.
కదా. తంబు తీసుకున్నప్పుడు కొన్ని గీతలు పడతాయి, మిగిలిన గీతలు పడితే కూడా తీసుకోదు. కరెక్టేనా? ఏం దాస్, ఏమ్మా? అంతే కదా, ఆయమ్మ టీచరు. తర్వాత మన అక్షరం ఒకటి తప్పు ఉందనుకో, తీసుకుంటుందా అది మిషన్? మరి మిషన్కే ఇంత ఖచ్చితమైన విధానం ఉంటే దేవునికి ఉండదా? దేవుడు ఊరికే తీసుకుంటాడా? నేను 50 ఏండ్లయింది, 40 ఏండ్లయింది, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని సేవ చేస్తున్నాను. సీనియారిటీ కాదంట. ఏమి కావాలా? వీటి నుండి చెప్పేటప్పుడు సిన్సియారిటీ గురించి బలంట. మనం జీవించే జీవితంలో కాదు, బోధలో కాదు. బోధలో ఉండాలా, బతుకులో ఉండాలా. కనుక దేవుని సువార్త ప్రకటించకపోతే, పౌలు అన్నాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. మరి ఎప్పుడైనా ఈ బాధను పొందావా? సువార్త చెప్పకపోతే శ్రమ, అది మామూలుగా ఉండదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సువార్త ప్రకటిస్తే శ్రమ. ఇవన్నీ అర్థమైందా? సువార్త ముందుగా సమస్త జనములకు ప్రకటింపబడవలెను. ఈ సువార్త చెప్తే కదా అందరికి మండిపోతుంది. ఈ దేవుని మాటలు చెప్పిన దానికి కదా ఆ స్టెఫెను మీద అందరికీ ఏమైపోయిందంట? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయమా? రెఫరెన్స్ మాత్రం బ్రహ్మాండంగా 51, 7వ అధ్యాయం 51 నుండి చదివితే 54 వచనం, 54 వచనం చదవండి. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అంటే ఇంకా లాస్ట్కి కోపం ఎక్కువైపోయి పండ్లు పళ్ళ కొరుకుతాయి. భార్య మీద మొగులకి ఏమి కోపం వస్తుంటుంది ఈ అప్పగారులకి. అవి కొరకుతాడు. ఇప్పుడు నేను కొరకలేను, నాకు పళ్ళు ఊడిపోయినాయి కాబట్టి. కొరకాలని చూపించాలంటే కూడా రాదు. ఇప్పుడు ఏదైనా శబ్దం చేయాల అంటే తట్టుకోలేక పళ్ళ అని కొరుకుతూ ఉంటారు అనమాట. కనుక దేవుని మాటకు వారు చోటు ఇవ్వలేని మనుషులు, వారి హృదయం దుష్టత్వంతో నింపబడి ఉంది. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా. కింద ఉంది వంచని మెడగలవారలారా, హృదయములందును చెవులయందును సున్నతి పొందని వారలారా. అంటే సున్నతి కడుగబడని వారు, వేరు చేయబడని వారు, దేవునికి ప్రతిష్ట చేయబడని వారు. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అబ్బెబ్బెబ్బే, మేమైతే అట్లా చేసిండే వాళ్ళం కాదు. ఆదాము చేసినాడు, మా పితరులు చేసినారు వాళ్ళు కాబట్టి యూదులు యేసుప్రభుని సిలువేసినారు. మేమైంటే గిన్నా మేము వేసేవాళ్ళము కానే కాదు. ఆ మాటలే చెప్పినాడు యేసుప్రభు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము ఎంత చక్కగా చెప్పించాడో. 23వ అధ్యాయము 30వ వచనం. ఈ భాగం అట్లా పెట్టుకోండి. మార్క్స్ మనం చదివిన ఈ భాగంలోది అపోస్తుల కార్యాలు అట్లా పెట్టుకోండి. ఇప్పుడు 23, 30 మత్తయి చదవండి. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుము అని చెప్పుకొందురు. చూసారా, మేమైంటే అట్లా పనులు చేసిన వాళ్ళం కాదు అని. మరి ఏం పని చేసినావు నువ్వు? ఇప్పుడు నీ వలన బతుకుతున్నారు ఎవరన్నా? నీ వలన దేవునిలో ఎవరైనా బ్రతుకుతున్నారా? ఎవరైనా దేవునిలోకి రావడానికి ఇష్టపడుతున్నారా? నీ వలన, నీ ద్వారాగా ఎవరైనా దేవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడా? దేవుడు మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. చదవండి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నా. నిన్ను బట్టి దేవుడు ఎవరైనా బతుకుతున్నారా? నిన్ను బట్టి దేవునిలో ఎవరైనా జీవిస్తున్నారా? నిన్ను బట్టి దేవుని దగ్గరికి రావాలని ఎవరికైనా మనసు పుడుతుందా? దేవునిలో జీవించాలా, దేవుని సేవ చేయాలని మనసు పుడుతుందా? దేవుడు తీసుకోవడానికి ఇష్టమేనా? ఊరుకూరికే ప్రార్థన చేసి, ఊరుకూరికే మందిరానికి వస్తే, ఊరుకూరికే బైబిల్ పట్టుకుంటే, ఊరుకూరికే వాక్యాలు నోటితో చెప్పటం ద్వారా జరగదు. ఎంత తేటగా రాశాడు ఇక్కడ ఆయన.
మిమ్మును బట్టి ఎవరినైనా ఆయన అంగీకరిస్తాడా? ఒక వ్యక్తి దగ్గరికి పోయి చెప్తాం అనుకో, పెద్ద వ్యక్తి దగ్గరికి, నేను ఫలానా మనిషిని, అక్కడికి ఈ ఫలానా వ్యక్తి అతనికి పరిచయస్తుడో లేకపోతే సమీపస్తుడే అయి ఉంటాడు. మనం అతనికి పరిచయం చేసుకోవాలంటే నేను ఫలానా వాడిని అని చెప్పి అతనికి పరిచయం చేసుకుంటారు. అంతేనా యోసేపు? అట్లా చెప్పుకుంటే అతడు ఏం చేస్తాడు? ఓహో, ఈయన ఫలానా వ్యక్తి పంపించాడు కాబట్టి నేను ఇతనికి ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు తీసుకొని ఏదైనా పని చేసేదానికి ముందుకు వస్తాడు. అలాగున ప్రభు ఎవరినైనా దేవుని కొరకై దగ్గరకు మనుషులను తీసుకోవటానికి నిన్ను బట్టి ఆయన అంగీకరిస్తాడా? ఇటువంటి జీవితం మనకుందా? అట్లాంటి జీవితం ఉంటేనే దావీదు 2 స్తంభాల నడువలో ఉన్నాడు. పడసాల్లో నిలబడుకొని ఉంటే అతని దగ్గరున్న సైనికులు చెప్పారు, ఒకడు పరిగెత్తుకొని వస్తున్నాడు. పరిగెత్తుకొని వస్తా ఉంటే ఇంకొకడు మితిమీనుడు చూసి, అయ్యా ఇంకొకడు వానకంటే ముందు పరిగెత్తుకొని వస్తున్నాడు, ఎవరు రావాడు? అహీమయస్సు. అంటేనే వెంటనే దావీదేమన్నాడు? వాడు మంచివాడు, శుభ సమాచారం తీసుకొని వస్తాడన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనలను బట్టి అవతల వ్యక్తి ఇతను మంచివాడు, ఇతడు మంచి విషయాలు తీసుకొస్తాడు, ఇతడు దైవికమైన మనిషి, దైవికమైన సంగతులు చెప్తాడు, ఇతడు దైవికంగా జీవిస్తున్నాడు, దైవికంగా బ్రతకనిస్తాడు అనే అవగాహన కలిగించే రీతిగా మన బ్రతుకుండాల. నేను చాలామందికి చూస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, ఈడ ఇట్లా ముసుగులు వేసుకున్నట్లు బయట వేసుకోరు. ఏమ్మా మీరే అక్కల్లో బయట వేసుకుంటారా ముసుగు? మీరు వేసుకోరా? అంత ఎంత బాగా చెప్తారు, కరెక్ట్ చెప్పింది నాయమ్మ. బయట వేసుకోరు. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చింది, ఏం తెలిసిన బిడ్డ నువ్వు అది ఇట్లా వెనక్కి తీయను, చూడు జడ వేసుకుంది కదా, జడే కదా వేసుకుంది, నువ్వు ఎంటికలే విప్పుదిలే కదా, రైట్ కప్పేసుకో బిడ్డ. ఇప్పుడు ఫ్యాషన్ ఏం తెలిసిన, ఎంటికలన్నీ తీసి ఇడిపెట్టి, నాకు ఎంటికలు లేవులేదు, ఎంటికలన్నీ తీసి ఇడిపెట్టి దానికి ఒక క్లిప్ పెట్టి వెనక ఇవి అల్లాడుతుంటాయి ఇట్లా. ఇవి గాలికి అల్లాడుతుంటాయి, ఏమో బండి మీద పోతుంటే గాలికి పోతుంటాయి ఇట్లా. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినా మీకు, ముస్లిమ్స్లో ఎంత గొప్ప మంచి ఆచారమో తెలుసా? స్త్రీలు నిండుగా కప్పుకొని ఉంటారు, ముఖం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అది మంచి సాంప్రదాయం. ఇశ్రాయేలీలలో కన్న తండ్రి చేసుకున్న భర్త తప్ప ఎవరు చూడరంట వెంట్రుకలను. అందుకే వాళ్ళు అది పాటించేది వాళ్ళు, తెలుసా? ఈ దినాలలో అది పోయినారు. ఇంతకుముందు మా అమ్మలు ఎక్కడైనా పోనీ, ఆడైనా ఉన్ని నిండుగా ముసుకేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎంటుకలు కనపడల్లా, అవి సాదా ఎంటుకల. ఒకవేళ కర్లింగ్, ఇప్పుడు ఇంతకుముందు రింగులు ఎంటుకలకు బల ఇష్టంగా ఉండేవాళ్ళు, చాలామంది దానికి ఇష్టపడతా ఉండ్రి, అట్లే చేయించుకుంటా ఉండ్రి. ఇప్పుడు రింగులు ఎంటుకలను అదే మనకి మిషన్ పెట్టి సాదాగా చేయించుకుంటారు, చీనగా పోలే ఇట్లా ఇట్లా అంటే ఎంటుకలు నీట్గా ఉండాలి ఇట్లా. అంటే వీటికి ఇచ్చినంత విలువ, వీటికి ఇచ్చినంత చొరవ దేవునికి ఇవ్వటం లేదు. కనుక మనలను బట్టి అవతల వ్యక్తి, మనం ఏ రకంగా ఉన్నామో అవతల వ్యక్తి గమనిస్తాడు. కనుక నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని దగ్గరికి ప్రభు ఎవరినైనా అయ్యా ఈయన రక్షించంటే ఈ ప్రార్థన మనవిని తీసుకొని ఆయన అంగీకరించడానికి ఇష్టపడతాడా? దావీదు ఆ నడవలో యుద్ధం జరుగుతుంది, అప్పుడు అబ్షాలోము మీద వాళ్ళు పోతూ ఉన్నారు, అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే వాడు మంచివాడు, అహిమయస్ అనేవాడు వస్తే సరే వాడు మంచివాడని ఇంకా ఎక్కడో ఉండగానే చెప్పాడు. ఎవర్రా వస్తుండేదంటే అహిమయస్ అంటే రాజు అన్నాడు, వాడు మంచివాడు, శుభవర్తమానం తీసుకొని వస్తాడు అని అన్నాడు. మరి మనము ఎలాంటి వారం? కొన్నిసార్లు దేవుని మంచి మాటలు చెప్పినా కూడా వినలేరు. ఒక అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు మేడగదిలో, అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక చిన్న పాప ఏం చేసిందంట, ఆమె ఒక ఆయన తలుపు కొడతా ఉంటే ఆయన బయటకు వచ్చి వెంటనే పేతురు వచ్చినాడంటే పిచ్చిదన్నారు వాళ్ళు. ఎవరు ఆమె? రోదే. ఆ చిన్న పాపకు ఎంత సూక్ష్మమైన జ్ఞానం ఉంది, ఆ చిన్న పాపకు దేవుని యొక్క మనసు ఎంత చక్కగా ఉంది. కనుక మన జీవితంలో గుర్తుపడుతున్నామా అని అందుకే అడిగింది. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని తెలియని వారు, ఈ సంగతులు తెలియని వారు లేరు. మరి తెలిసి ఏం చేసినావు?
తెలిసి దేవుని సువార్త ఎంతమందికి చెబుతున్నావు? ఎంతమందికి ఖచ్చితంగా దేవుని మాట అందిస్తున్నావు? గంటల గంటల తరబడి కాలయాపన, గంటల గంటల తరబడి దినాలు అయిపోతూ ఉన్నాయి. దేవుని దగ్గరికి పోయినప్పుడు మనం లెక్క చాలా జాగ్రత్తగా చెప్పాలి. అందుకే కొన్నిసార్లు కాలయాపన చేయాలంటే భయం అవుతుంది. తెలియని దినాలు, అవగాహన లేని దినాలు ఊరికే గడిపినామే, కానీ ఇప్పుడు గడపాలంటే భయం. ఏదనోటి చేయాలా, ఎక్కడైనా వెళ్ళాలా. కనుక నిన్ను నన్ను బట్టి అంగీకరించడానికి ప్రభు ఇష్టమేనా? ఇప్పుడు ఎన్నైనాయి? 6 అయినాయా? సువార్త ప్రకటించడము అనేది 6వదేనా? మొదటిది ఏమిటిది? మోసపోకూడదు. 2వది కలవరపడకూడదు. 3వది వేదనలు వస్తాయి, ఏమీ కాకూడదు. 4వది అభ్యంతర పడకూడదు, సాక్షార్థంగా ఉండాలా. 5వది అంతము వరకు సహనము కలిగి ఉండాలా. 6వది మరి సువార్త ఇది మొదటిది, అన్నిటికంటే మొదటిది ఇదే. మొట్టమొదటిగా దేవుని సువార్త ప్రకటించేవారుగా నీవు నేను ఉండాలా. జీవితం ఏమైనా కానిగాక నేనుండే చోట నేను ఎట్లా బ్రతికాను, ఎంత అల్లరి చిల్లరిగా ఉన్నాను, నేనుండే చోట దేవుని నా ఇంటి మీద నుండి సువార్త చెప్పాలని ఆరంభించినప్పుడు శత్రువు ఓర్వలేక నా ఇంట్లో నుండే దేవుడు రోగాలు తీసుకొచ్చి సువార్త ఆరంభింపకుండా, సువార్త జరగనీయకుండా ఆపివేస్తూ వచ్చాడు. సువార్త చెప్పనీయకపోతే తెల్లవారుజామునే వస్తుంది మా అమ్మకు హార్ట్ అటాక్ అని ఇంతకుముందు చెప్పాను కదా. అట్లా ఎంత శత్రువుకు మనము ఏ మంటతో ఉన్నామో పసిగడతాడు. అయినా వెనక్కి తగ్గేదే లేదు, వెనక్కి పోయేదే లేదు. ప్రభువా, పోతే ప్రాణం పోతుంది. ఇక్కడ ఉంటే దేవునిలో జీవిస్తాం, ఇక్కడ నుండి వెళితే దేవుని దగ్గర ఉంటాం. దేవుని దగ్గర ఉండకుండా ఉండే మాట అయితే మా నాన్న మా అమ్మని తీసుకొద్దని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే ప్రకారం బ్రతకనిస్తూ ఉన్నాడు. అమ్మ మొదటిగా రక్షింపబడింది, అవసరమైంది కాబట్టి చెప్తున్నాను. దేవుడు అదే రీతిగా మా నాన్నగారిని కూడా బ్రతికిస్తూనే ఉన్నాడు. కనుక సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. 6 అయిపోయినాయా? ఇప్పుడు 24వ అధ్యాయం 32వ వచనం ఒకరు చదవండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఎందుకు ఈ మాట అన్నాడు? ఈ మాటలోని భావం ఏమిటి? ఈ మాటను ఎందుకు ప్రభు ఉపయోగించి ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు? కనుక మన జీవితంలో ఈ మాటలు కూడా 3 చోట్ల రాయబడ్డాయి. ఒక సంగతి 3 పర్యాయాలు రాయబడిందంటే చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి. మార్కు సువార్తలో ఉంది 13వ అధ్యాయంలో, లూకా సువార్తలో ఉంది 21వ అధ్యాయంలో. కాబట్టి అంజూరపు చెట్టును చూచి ఏం చేయాలంట? మీరు నేర్చుకొనుడి. ఏం నేర్చుకోవాలా? ఏమిటా అంజూరపు చెట్టు? అంజూరపు చెట్టు అనగా యెరూషలేమును గురించి చెప్పబడే మాట. ఇవన్నీ కూడా జరిగే వరకు ఈ తరము గతింపదు అన్నాడు కదా. ఇవన్నీ జరగాలి కదా. మరి ఏమిటా అంజూరపు చెట్టు? మాటిమాటికి అంజూరపు చెట్టు ఎండాకాలం వచ్చినప్పుడల్లా చిగురిస్తూ ఉంది. అంజూరపు చెట్టు చూసినారు కదమ్మా? అమ్మా, అంజూరపు చెట్టు చూసినారా శాంతక్క? లేదా? చెప్పు శాంతక్క. చూసింటే చూసినానక్క, లేకపోతే లేదనక్క. ఏమయ్యా దేవపుత్ర? అంజూరపు చెట్టు చూసినారు. అంజూరపు చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి. మా ఇంట్లో ఉంది కాబట్టి నేను చూసి చెప్తాను, ఊరికే కాదు. అంజూరపు కొమ్ములు మాత్రం ఇరిగిపోవు, మెత్తగా ఉంటాయి కానీ ఇరిగవు. చాలా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. అవి సేమ్ ఎట్లుంటాయి? పత్తికాయలాగా ఉంటాయి, మేడి పండులాగా ఉంటాయి. ఈ అంజూరపు చెట్టును చూచి ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. ఏమిటా అంజూరపు చెట్టు యొక్క ఉపమానం నేర్చుకోమన్నాడు? ఏమిటి చిగురించటం? అంజూరపు చెట్టును ఇశ్రాయేలు దేశమును గురించి, ఇశ్రాయేలు యొక్క మరి ఆ దేవుని మందిరమును గురించి చెప్పబడే మాట. ఈ ఇశ్రాయేల్ ఇప్పుడు 7వదిగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేశమును గురించి
మనం చదువుకుంటూ వచ్చిన ఈ మాట ఈ దేవాలయపు కట్టడపులు చూసినప్పుడు ఏమైపోయినా రాతి మీద రాతి ఉండకుండా పడగొట్టబడుతుందని చెప్పాడా? మనం చదువుకుంటూ వచ్చిన మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని 12 వచనాలు 13 వచనాల వరకు మాత్రమే చూసాం. అంతము వరకు సహించాలనుంది 13వ వచనంలో. అయితే దానికి ముందు ఏమైంటుందంటే అక్రమం విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు విస్తరించిన దినాల్లో ఉన్నాం, ప్రేమ చల్లారిపోయిన దినాల్లో ఉన్నాం. దేవుని ప్రేమ లేదు దేవుని పిల్లల్లోనే, దేవుని ప్రేమ లేదు. దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా ప్రేమించుకోలేరు. నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే ఇడిచిపెడతాం. అక్రమం విస్తరించిన దినాలలో మనం ఉన్నాం. దేవుని పిల్లల్లో అక్రమము విస్తరించింది, లోకములో చెప్పనవసరం లేదు. కనుక దేవుని ప్రేమ చల్లారిన దినాల్లో ఉన్నాం, కానీ సహనము కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్తూ ఆ దేవుని యొక్క మందిరము ఎట్లా ఏమైపోతుందని చెప్తూ వచ్చాడు. అయిపోయింది, అది జరిగిపోయింది. ఇప్పుడు లేత కొమ్మ చిగురించాలంటే మందిరం పడగొట్టబడింది. ఈరోజు కూడా కట్టబడలేదని ఇంతాక విన్నాం. ఇప్పుడు ఆ అంజూరపు చెట్టుని ఏం చూపిస్తుంది అంటే ఇశ్రాయేలు దేశమును చూపిస్తుంది. ఈ ఇశ్రాయేలు దేశమును గురించి పాడు చేయబడిన తర్వాత అంజూరపు చెట్టు యొక్క ఉపమానముతో చెప్తూ వచ్చాడు. అది ఎప్పుడు చిగురిస్తుందో మీరు జాగ్రత్తగా ఉండాలన్నాడు. అంటే ఇశ్రాయేలు దేశము మళ్ళీ చిగురుస్తుంది. ఎప్పుడు చిగురించింది? ఎప్పుడు? 1940. ఇది ఎప్పుడు చిగురించింది అని అంటే 1948లో వాళ్లకు ప్రకటించినప్పటికీ, కానీ 1949లో డిసెంబర్ 5వ తారీఖున మొదటి ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ బెన్ గురియన్ అనేటువంటి వ్యక్తి ప్రకటన చేస్తూ వచ్చాడు. వాళ్ళు హ్యాపీగా జరుపుకుంటూ వచ్చారు. తర్వాత దానికి ముందు 1948లోనే నిర్ధారణ చేయబడింది. కానీ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకునేది మాత్రము 5వ తారీఖు 12వ నెల 1949లో చేసుకున్నారు. కానీ ఆమోదము తెలిపి అధికారపూర్వకంగా ప్రకటించబడింది మాత్రం 1948లో. 1948 నుండి ఆ చిగురించినటువంటి దినం ఎప్పుడనంటే, ఎప్పుడు మళ్ళీ ఆమోదం తెలపబడుతూ వచ్చిందంటే డిసెంబరు 6వ తారీఖు 2017లో వాళ్లకు ప్రకటన చేయబడుతూ వచ్చింది. ట్రంప్ దాన్ని ఏం చేస్తూ వచ్చినానంటే ఆమోదం తనలో ఉండే మాట ప్రకటన చేస్తూ వచ్చాడు. అయితే అధికారపూర్వకంగా ఇశ్రాయేలీలు ఎప్పుడు చేసుకున్నారంటే 14వ తారీఖు మే నెల 2018లో ఇశ్రాయేలీలు అధికారపూర్వకముగా క్యాపిటల్ సిటీగా యెరూషలేమును వారు సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 1948 నుండి 2018కి లెక్క పెడితే కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు అయింది? 70 సంవత్సరాలు అయింది. 77 సంవత్సరం చివరిలో ఉన్నాం మనము. 77వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు 2018కి 70 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అక్కడి నుండి ఇక్కడికి వేస్తే ఎన్ని ఏళ్ళు అవుతుంది? 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మే 12 వస్తే తప్పనిసరిగా 7 ఏళ్ళు పూర్తవుతాయి. 77 ఏళ్ళు అంటే మనము చాలా ప్రభు దగ్గరలోనికి వచ్చే సమయంలో ఉన్నాము. అందుకే 33వ వచనం చదవండి. ఇప్పుడు 24వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని. అన్నీ తెలుసుకునే పనే మన పని. చెప్పినా కదా, తెలుసుకున్నావు, దానితో నువ్వు సరిచూసుకోవాలా. తెలుసుకోవటం కాదు, వాక్యము వినడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యము విన్న తర్వాత దాని ప్రకారం వారు వినుట మట్టుకు విందురు కానీ మిగిలింది మీరే పూర్తి చేయండి. తెలుసు కదా, చెప్పండి. మళ్ళీ మనం ప్రవర్తిస్తున్నామా లేదా? నాతో కలిపి అందరము ప్రవర్తించేవారుగా ఉండాలా. కాబట్టి ఇది తెలుసుకునుడి అన్నాడు. ఇప్పుడు 77వ సంవత్సరంలో ఉన్నాం. ప్రభు
చాలా వాకిల దగ్గర పేతురు కదా ప్రార్థన చేసుకునే వారి దగ్గర తలుపు కొట్టినట్లుగా ఇప్పుడు ద్వారము దగ్గరనే ఉన్నాడు. ద్వారము దగ్గర ఎప్పుడు ప్రభు తలుపు తీసుకుని లోపలికి వస్తాడో తెలియదు. ఎప్పుడు ఆయన లోపలికి వచ్చి ఆయన ప్రవేశిస్తాడో తెలియదు. ఆయన లోపటికి వచ్చినాడు అనంటే ఇవన్నీ జరిగిపోయినాయి అని అర్థం. మిగిలినవన్నీ 15వ అధ్యాయము 28వ వచనం వరకు అవి ఇప్పుడు జరిగేవి కాదు, తర్వాత జరగబోయేవి. ఈ 15వ వచనంలో ఇంకొకటి ఉంది అసలైనది, అది జరగబోతుంది ఇప్పుడు ప్రత్యేకంగా. కనుక ఈ రాత్రికాల సమయంలో జరిగేటువంటి ఈ సంగతులన్నీ కూడా ప్రభు ముందుగానే చెప్పాడు జరగబోయేవి. ఇప్పుడు ప్రభు పేరట అనేకులు నేనే క్రీస్తునని రకరకాలు చెప్పడానికి వీలు కాదు. ఇంకా అనేకులు వస్తారు, ఇప్పుడు ఇంకా రాబోతూ ఉన్నారు. ఇంకా మన వరకు ఇక్కడ రాలా. యెహోవా సాక్షులను వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు అయిపోయింది. నేను ఫలానా క్రీస్తుని ఇట్లా రకరకాలుగా చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఈ వాక్యపు వెలుగులో చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. శక్యమైతే ఏర్పరచబడిన వారి సహితం ఏం చేస్తారంటే మోసపరుస్తారు. వాళ్ళు మోసపోతారంటే ఏం చేస్తారు? వాళ్ళు అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు ఇట్లాంటివి చేస్తారు, సూచక్రియలు చేస్తారు. కాబట్టి ఇవి చేస్తే దేవుడు వారితో ఉన్నాడు అని భ్రమించిపోవద్దు అని ప్రభు చెప్తూ వచ్చాడు. మరి ఈ చెప్పబడిన ఈ మాటల్లో మనము సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? సువార్త ప్రకటిస్తే వేదనలు కానీ, కలవరము కానీ, తర్వాత మరి నువ్వు మోసపోయినట్టుగా కానీ, నువ్వు శ్రమ పొందినట్టుగా కానీ, అభ్యంతర పడినట్టుగా కానీ, వేదన పడినట్టుగా కానీ ఎప్పుడైనా అనుభవించినావా? ఎప్పుడైనా దేవుని సువార్త చెప్తూ ఉంటే నువ్వు అనిపించుకున్నావా? ఎంతకాలమైంది మీరు సంఘముగా సువార్త చేయక? సువార్త మీ ఊరిలో ఎప్పుడైనా చెప్పినారా? కనీసం ఇంతకుముందు అయినా జనవరి 1 రోజు అది మీరేదో ఓలిగిలు పెడుతుంటే పోయి సువార్తనే చెప్తా ఉంటే అదన్న అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు సువార్త చెప్పక మీరు ఎంతకాలమైంది సంఘముగా? మరి సంఘం ఎట్లా బలంగా ఉంటారని, ఇతరులు ఎట్లా నమ్ముతారని, మీరు దేవుని బిడ్డలని ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతారని? సువార్త చెప్పకపోతే శ్రమ అన్నాడు పౌలు. మరి చెప్పకపోతే ఎట్లా? దేవుని వాక్యం ఎట్లా నెరవేర్చిన వారం అవుతాం? కనుక ఇవన్నీ కూడా జరిగే వరకు ఈ తరము గతించదు. ఇవన్నీ జరుగుతూ వచ్చిన ఇవన్నీ. కనుక సువార్తను ప్రకటించకుండా మన జీవితాన్ని కొనసాగిస్తే అది ఏమాత్రము ఉపయోగకరమైంది కాదు. ఈ సంగతులన్నీ తెలుసు, నీకు వాక్యాలన్నీ తెలుసు, ఏం లాభం తెలుసుకొని? దయ్యములు కూడా మనకు తెలుసురికే, కానీ అవి నమ్మి వణుకుతూ ఉన్నాయంట. ఎందుకంటే అందుకే అన్నీ తెలుసు. దయ్యములు నమ్మి వణుకుతూ ఉన్నాయి. మరి మన జీవితంలో ఏం చేస్తున్నాం? ఎట్లా చేస్తున్నాం? మన విశ్వాస జీవితాన్ని ఎట్లా కొనసాగిస్తూ ఉన్నాము? ఏదో మంచి మంచి మాటలు, ఆశీర్వాదంతో కూడిన మాటలు, దైవికంగా బలం పుంజుకోవాలి, నేను బాగుండాలా, నువ్వు ఎంతసేపు నువ్వు బాగుండాలని ప్రభు కోరుకున్నది. ప్రభు అన్నాడు ఇవన్నీ కూడా 36వ వచనం 23-36 చదవండి. ఇవి అన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అన్నాడు. దేవుని బిడ్డలు కానీ, దేవుని బిడ్డలు కాని వారు కానీ చేసిన ప్రతి క్రియలను బట్టి ఆ తరము వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది. ఈ దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి నీవు నేను చేయవలసిన పని చాలా ప్రాముఖ్యమైంది. అది చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 21:36 చదవండి. కాబట్టి మీరు జరుగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా నుండుడి. జరగబోయే వీటన్నిటినీ తప్పించుకోవాలా, మోసము నుండి తప్పించుకోవాలా, కలవరాలు వస్తాయి తప్పించబడుతూ రావాలా,
వేదనలు వస్తాయి, తప్పించబడుతూ రావాలా. అభ్యంతరాలు వస్తాయి, తప్పించుకుంటూ రావాలా. సాక్షార్థముగా నిలబడుతూ రావాలా. తర్వాత అందరి చేత ద్వేషించబడుతూ వస్తావు, అయినప్పటికీ సహనం కలిగి నిలవాలా. తర్వాత వీటన్నిటికీ మించి సువార్తను ప్రకటిస్తూనే ఉండాలా. దేవుడు చెప్పినటువంటి ఆ అంజూరపు యొక్క ఉపమానం నేర్చుకోమన్నాడు, అది చిగురించింది. 77వ సంవత్సరంలో మనం ఉన్నాము. ఇప్పుడు దేవుడు త్వరలో ద్వారం దగ్గరనే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు ఆయన రావాలంటే, ఆయన ఎదుట నిలబడడానికి శక్తి గలవారు కావాలంటే ప్రార్థన చేస్తూ రావాలా. ఇది దేవుడు మనకిచ్చిన వజ్రాయుధం, శ్రేష్టమైన సాధనం. ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ కోసము అన్నీ కూడా చాలును. నువ్వు ఎంత ఏమి చేసి పెట్టినా నీ ఇంట్లోకి ఏం వాళ్ళు తీసుకుపోతారా? నేను ఒక ఆయనతో అన్నా ఎంత బాగా చేస్తావన్నా మీ నాయనకి సేవ అని అంటే, చేయాలా, దేవుని బిడ్డలుగా తప్పనిసరిగా చేయాలా. ఒక బెడ్షీట్కి రగ్గలేసి ఒక బెడ్షీట్కి డబ్బులు వేసి ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకొని సంచులకి పెట్టుకుంటువే, సేవ చేసేది తెలియదు అని అన్నా. ఏం మాట్లాడలే. అంటే నేనేం చెప్తాను అని అంటే, దేవుని ద్వారా నీవు నేను రక్షణ పొందినాం. రక్షణ అంటే కాపాడబడినాం. ఆ నాశన కూపంలోనికి పోయేవాళ్ళు. రక్షణ అంటే రక్షించినారంటే, రక్షక భటులంటే ఎవరు? కాపాడేవాళ్ళు. కాబట్టి ప్రభువు నిన్ను నన్ను రక్షించినాడంటే కాపాడినాడు ఆ నాశనకరమైన గోతిలోనికి పోకోకుండా. ఎంతోమంది ఆ గోతిలోనికి పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నాశనకరమైన గోతిలోనికి, ఆ ఊపిలోనికి పోకుండా నీవు నేను కాపాడబడేటువంటి దాని కొరకు, కాపాడేదాని కొరకు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలా. సువార్తను ప్రకటించేవారుగా ఉండాలా. నీ స్నేహితులకు చెప్పు, నీ ఇంటి వారికి చెప్పు. దేవుని మాటలు తరచుగా చెప్తూనే ఉండాలా. ఈ మనిషి ఎప్పుడు వచ్చినా దేవుని మాట చెప్తూనే ఉంటాడు. అదే చెప్పాల్సింది నీవు. పౌలును కూడా అన్నారు, ఈ మనుషుడు పీడ వంటి వాడు అన్నారు. ఎక్కడికి పోయినా యేసే క్రీస్తై ఉన్నాడని అనేక రుజువులు చేస్తే వచ్చాడు. కాబట్టి మరి మనము మన జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట నిలబడడానికి సిగ్గులేని ముఖంతో ప్రభుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. 32వ వచనంలో, ఇదే లూకాసు వార్త 21:32లో, అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా పదే పదే రాయబడుతూ వచ్చింది. కనుక ఇవి జరుగను ఆరంభించినప్పుడు 28లో మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపము అవుగుచున్నది అనేను. ఇవన్నీ ముందుకు చూస్తాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన వారలారా, దేవుడు చెప్పినటువంటి రాకడను గూర్చిన సంగతులు ఇలాగ జరుగుతాయి అని చెప్తూనే వచ్చాడు. అవన్నీ భక్తులు పొందినారు. వాళ్ళందరూ మోసపోయినారు, కలవరపరచబడ్డారు, వేధించబడ్డారు, ద్వేషించబడ్డారు, చంపబడుతూ వచ్చినారు, కొట్టబడుతూ వచ్చినారు, తర్వాత ద్వేషించబడుతూ వచ్చారు. అయినప్పటికీ దేవుని సువార్త ప్రకటిస్తూనే వచ్చారు. ఎక్కడ వెనుక పోలేదు. నీవు నేను కూడా వెనక పోకూడదు. నీవు నేను తప్పిపోకూడదు. నీవు నేను వెనక జంకకూడదు. ఆ రాయబడుతూ వచ్చింది 6:66లో అనుకుంటా యోహాను సువార్తలో. మళ్ళీ చూద్దాంలేండి. ఇది చెప్పినప్పుడు అప్పటి నుండి అనేకులు వెనుక తీసిరేనుంది. ఒక ఆయన అన్నాడు, మణిపూర్లో జరిగే సంఘటనలు జరిగేటప్పుడు ఒక ఆయన ఎందుకు నమ్ముకుంటుమే అని అన్నారు. పడకూడదు అనింది. అవన్నీ మనకేం కలగడంలే. దేవుని పని నిక్కచ్చిగా చేసి చూడు తెలుస్తుంది. చేయడం లేదు కాబట్టి ఊరికే వస్తే ఏమి అసలు ఏం చేయడం లేదు. మనం జాగ్రత్త, విన్న వాక్యములో సరిచూసుకుందాము. నేను చేస్తున్నానా లేదా? నీ ఉండే చోట్లోనే సరిగా చేయాలా. నేను ఆడుంటే ఇట్లా చేస్తుంటే, ఈడుంటే నువ్వు ఈడే ఏం చేయలేవు, నువ్వు ఆడేం చేస్తావు? నువ్వు ఈడే ఏం చేయలేదు, ఇంకా ఆడుంటే ఏం చేస్తావు? ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం నువ్వు చేసింది ఏమిటి? నీ జాడలు సారము వెదజల్లుచూ ఉన్నవనంది. మరి ఇది
అసలు జాడే కనపడదు. మనం చేనుకు పోవాలనుకో, తిక్కు చెట్లన్నీ దండికి మలిచింటే ఏం చేయను? ఫస్ట్ ఒక మనిషి పోయినాడు అనుకో, నడిచిన జాడ కనపడుతుందా లేదా? అది ఒక 10 మంది నడిచితే ఇంకా కనపడుతుంది. అట్లా అన్నీ ఇలా దాని మీద ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు అన్నీ పోతుంటే దారి తేట కనపడుతుంది. లాస్ట్కి తార్ రోడే వేస్తారు క్లీన్ సాధకపోయేదానికి. అది రాజమార్గం. కాబట్టి నీ జాడలు సారము వెదజల్లేవిగా ఉండాలి ప్రభు కొరకు. సారవంతమైన క్రైస్తవ జీవితం, సారవంతమైన విశ్వాస జీవితం క్రియలతో కూడింది, నోటి మాటలు కాదు. అట్లుండున్నట్లుగా ప్రభు సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సంగతులు తర్వాత తదుపరి చూసుకుంటూ వస్తాము.